హలో కుకింగ్ స్టార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఒక కూరగాయతో పచ్చడి చేశానండి. అదే ఆ కాయతో కర్రీ చేస్తే వద్దంటారు, అదే సాంబార్లో వేస్తే ఆ ముక్కే కావాలంటారు. ఆనపకాయతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. నేనైతే ముందుగా బ్యాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేశానండి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక దాంట్లోకి తీసేసుకున్నాను. అదే బాండీలో టమాటా, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సాల్ట్, చింతపండు కూడా యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత అది కూడా ఒక దాంట్లోకి తీసి చల్లారి పెట్టుకోండి. అదే బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా కోసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోండి. అవి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే గమ్మునది ఫ్రై అవుతాయి. దాంట్లో వాటర్ అనేది బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీ అయితే పట్టుకోవాలండి. దీంట్లో కొంచెం అల్లం యాడ్ చేసుకొని మనం వేపుకున్నవన్నీ లైన్లో మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది.